ఛానల్ లక్ష్మితో వెన్నెల వ్లాగ్స్. ఈరోజు మేము చికెన్ కర్రీ చేస్తున్నాం. చికెన్ కర్రీ మసాలాకు కావలసినవి: ఎండుమిర్చి, ధనియాలు, లవంగాలు, చెక్క, మరాఠీ మగ్గ, జాపత్రి, అనాస పువ్వు, ఎండు కొబ్బెర, జీడిపప్పు, ఆనియన్ ముక్కలు 1, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు. వీటన్నింటినీ వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని తీసుకోవాలి. చెక్క, లవంగాలు, మరాఠీ మొక్క, జాజి పువ్వు, జాపత్రి ఇవన్నీ ఒకేసారి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇలా మసాలాను గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఇలా ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చికెన్ కర్రీని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. కూరకు సరిపడా ఆయిల్, గట్టిగానే చెప్పి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి 4, ఆనియన్ ముక్కలు ఎర్రగా వేయడం వరకు ఇలానే వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. 2 టమాటో ముక్కలు వేసుకున్నాం. మా కర్రీ చికెన్ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఇలా వేగిన తర్వాత మసాలాను వేసుకుందాం. ఈ మసాలాను బాగా వేయించుకోవాలి. ఇలా మసాలా బాగా వేగిన తర్వాత చికెన్ ముక్కలు వేస్తున్నాం. బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకున్నాం. ఇలా బాయిల్ అయిన తర్వాత కూరని కొన్ని నీళ్ళు వేసి ఉడికించుకున్నాం. ఇక్కడ నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. కూరకు సరిపడా నీళ్ళు పోసుకొని ఉడికించుకుందాం. ఇలా కూర రెడీ అయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర, కసూరి మేతి కొంచెం వేసుకుందాం. కూర రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేస్తాము. ఇదిగోండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్ష్మితో వెన్నెల వ్లాగ్స్. బై బై.